సుజాత పాస్టర్ గారు మాట్లాడుతున్నానండి. మేము జనసేన పార్టీలు ఇప్పుడు కాదండి, పార్టీ అసలు ఆవిర్భావం ఇక్కడ తెలియని క్రితం నేను ప్రజారాజ్య పార్టీ కాడి నుంచి కూడా పాస్టర్ గారుగా ప్రార్థన చేసి పార్టీలోని ఎంతో పని చేసి మేము కష్టపడి పనిచేసామండి. అలాంటి హైదరాబాద్ వెళ్ళి జూబ్లీహిల్స్ 1కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ఉన్నప్పుడు పిఠాపురం నిలబడ్డాను, ఎమ్మెల్యేగా నిలబడ్డాను, ప్రవచనం చెప్పి పాస్టర్ గారు చాలా లైవ్లు ఇచ్చాము. ఈ రోజున ఈ మధ్యకాలంలో మరెడ్డి గారు ఒక 3-4 నెలల నుంచి కూడా ఆయన మరి మమ్మల్ని అందరినీ కూడా మానసికంగా దెబ్బతీసి మానసికంగా అంటే దేనికి దెబ్బతీశారండి సార్? ఈ విషయం ఉంది పవన్ కళ్యాణ్ గారితో చెప్పుకోవాలంటే అది అవదండి, అది జరగదండి, అది చేయరండి అని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా అదే డైలాగు ఆయన కంటతో పెట్టాడో తెలీదు, ఒక సినిమా డైలాగుగా తెలీదు. అవదమ్మా చేయదమ్మా అని 6 నెలలకు పార్టీని చాలా దిగదార్చడానికి మరెడ్డి గారు వేములవాడ అజయ్ గారు కూడా కంకణం కట్టుకుని జనసేన పార్టీని చాలా దిగదార్చేస్తున్నారండి. వాళ్ళిద్దరూ పిఠాపురంలో ఉండి ప్రతి విషయంలో కూడా వేరే మహిళలను గుర్తు లేకుండా మేము కష్టపడిగా ఒక్కో రూపాయి వాళ్ళ చేతిలో మేము తీసుకోలేదండి. మేము డబ్బులు ఆశించి రాలేదు. క్రిస్టియన్ మైనార్టీకి న్యాయం జరగాలి కదా పాస్టర్గా వస్తే మొన్న అడప నాగమోహన్ రావు గారిని బిషప్ గారిని పవన్ కళ్యాణ్ గారు కౌగులించుకుని మీరు మాకు ఉండాలనేసి మీ కాపులు వండి ఆడ సుజాత అడవ నాగమోహన్ రావు గారు కాపులు పాస్టర్ గారు 2000 సభ్యత్వాలు 1800 సభ్యత్వాలు ఆయన చేయించారని మేము ఎన్నో సభ్యత్వాలు చేయించి పార్టీకి రాత్రిపూట కష్టపడి తిరిగామని తిరిగితే ఈ రోజున వేములవాడ అజయ్ గారిని అన్నారట మేము మరి పార్టీ పాస్టర్స్గా మీటింగ్ పెట్టుకుంటామండి మీరు రావాలంటే మీకెందుకయ్యో పదవులు మీకెందుకయ్యో మీటింగ్లు అని అడిగారటండి. మరి క్రిస్టియన్ ఓట్ల కోసం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రేమగా చర్చస్కి వచ్చి ఆ రోజు నన్ను పక్కన పిలుచుకుని చెప్తే ఈ అజయ్ గారు ఒకవైపు మరెడ్డి గారు ఒకవైపు పార్టీని సర్వనాశనం చేసేసారండి. 6 నెలలకే భూస్థాపితం చేసేసారండి. వీళ్ళిద్దరి వల్ల చాలా సర్వనాశనం పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలా. తర్వాత ఆయనే మరి వీళ్ళిద్దరు చేశాక చేజారు గాజు గ్లాసు పగిలిపోయాక మనం పగిలేకలతో పొదునెక్కిద్దని ఆయన ఎలా డైలాగ్ చెప్పారు. వీళ్ళు పగల కొడుతున్నారు, దాన్ని పొదునెక్కేలాగా ఆయన చూసుకోవాలి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకోవాలి. ఆయన ఉండకూడదు. రాజకీయం అన్నాక మన ముఖాముఖి మాట్లాడాలి, కొన్ని విషయాలు నిదానంగా ఉండాలి. అజయ్ గారు అయితే చాలా అసభ్యంగా మనోభావాలు దెబ్బతినేలా మా పాస్టర్ గారిని అయితే అన్నాడట, మీకెంతకయ్యా పాస్టర్ మీటింగ్ అని అడిగాడట. అలా అడిగినప్పుడు నేను అన్నాను ఏమండి మీరు ఇట్లా మాట్లాడడానికి లేదన్న అజయ్ గారు నేను ఫోన్ చేసి మాట్లాడతా. అజయ్ గారు అన్నారు నువ్వు చాలా ఇబ్బందులు పడుతుంది, నేను ఏం చేయాలో అది చేస్తాను. ఒక పాస్టర్గా క్రిస్టియన్ పాస్టర్గా నాకు చాలా వార్నింగ్ ఇచ్చారండి వేములవాడ అజయ్ గారు.